ఫ్రెండ్స్, మీరు బయట మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు రాత్రి 10 కాగానే మీ ఒంట్లో భయం పుట్టి ఇంటికి వెళ్ళాలి అని చెప్పన్న ఆలోచన వస్తుంది చూడండి, అప్పుడే అర్థం చేసుకోండి మీరు మీ భార్యకి బానిస అయిపోయినారు. అలాగే మీరు మీ ఇంట్లో మీకు నచ్చిన ఛానల్ పెట్టుకొని టీవీ చూస్తుండగా సడన్గా మీ భార్య వచ్చి పక్కకు కూర్చొని రిమోట్ మీ చేతిలో నుంచి లాక్కొని తనకు నచ్చిన ఛానల్ పెట్టుకొని టీవీ చూస్తుందనుకోండి, ఆ టైంలో మీరు ఏమీ చేయలేక అదే సీరియల్ని మీరు కూడా చూడడం ప్రారంభించారు అని చెప్పానంటే ఆ క్షణమే అర్థం చేసుకోండి మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. అలాగే మీకు పెళ్ళి అయిన తర్వాత కూడా వారానికి 3-4 సార్లు హోటల్ నుంచి మీ ఇంటికి ఫుడ్ వస్తుంది అని చెప్పానంటే అర్థం చేసుకోండి మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. మీ భార్య మాటతో మీరు ప్రతిసారి మీ అత్తగారింటికి వెళ్తుండ్రు అని చెప్పనంటే అర్థం చేసుకోండి మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. అలాగే మీరు మీ భార్యతో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా తను కేవలం అని మాత్రమే రిప్లై ఇస్తుంది. ఆ టైంలో నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పన్న ఆలోచన మీకు వస్తుంది చూడండి, అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. అలాగే కేవలం మీ భార్య పిలిస్తేనే మీకు భయం అవుతుంది చూడండి, అప్పుడు కూడా అర్థం చేసుకోండి మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. అలాగే మీ భార్యకు మీరు చాటుగా ఏమైనా వస్తువులు హోటల్ నుంచి కొనుక్కొచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచి తీసుకొచ్చి ఇస్తున్నారు అని చెప్పనంటే అర్థం చేసుకోండి మీరు మీ భార్యకు బానిస అయిపోయారు అని చెప్పి. నోనిత, ఇగో ఇంతకుముందు నేను నీకోసం పన్నీర్ బటర్ మసాలా తీసుకొచ్చాను. వెళ్దాం. చూసారుగా, షేర్ చేయండి. ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళందరికీ ఈ రీల్ని షేర్ చేయండి. ఇంకో విషయం, ఈ రీల్ తిరిగి మళ్ళీ మీకు వచ్చింది అని చెప్పానంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి